గుడ్ మార్నింగ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే సమ్మక్క సారక్క జాతరకి ఈరోజు నుంచి స్టార్ట్ కదా. ఫస్ట్ డే ఈరోజు బుధవారం. మా ఇంట్లో సమ్మక్కని చేస్తున్నాం. మా అక్కకి, మా కోడలికి, మా అల్లుడికి ఎత్తు బంగారం జోకిస్తున్నాం అనమాట. యాక్చువల్లీ నా ఎత్తు కూడా ఉండే, మేము మేడారం వెళ్ళినప్పుడు నాకు అక్కడే జోకిచ్చేసి అక్కడే ముక్కులప్పు చెప్పేసినాం. అండ్ ఇప్పుడు అక్కకి చేస్తున్నాం అనమాట. అక్కకి, అల్లుడికి, కోడలికి ముగ్గురికి బంగారం జోకిచ్చేసి ఇంట్లో పండగ చేస్తున్నాం అనమాట. వీడియో మొత్తం రిలీజ్ చేస్తా, ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డే మార్నింగ్ నుంచి చూపిద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఇంత పొద్దున్నే, టైం 6:30 అవుతుంది. ఇంత పొద్దున్నే లేచి తయారవడానికి కారణం మా అమ్మమ్మని తీసుకురావాలి. పోయి చాలా రష్ ఉంది కదా, జాతరకి వెళ్తున్నారు, బస్సెస్ చాలా బిజీ అండ్ ఫ్రీ టికెట్ అని ఎగబడి వెళ్తున్నారు జాతరకి. నిన్న నేను వచ్చేటప్పుడు చూసిన. సో ఇప్పుడు జనగాం వరకు వెళ్ళి అమ్మమ్మని తీసేసుకొని ఇంటికి వస్తాం. అమ్మమ్మని తీసుకొచ్చేది కూడా చిన్న క్లిక్లో యాడ్ చేస్తాం, ఓకేనా? అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎండ్ వరకు చూడండి. అండ్ అట్లనే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో జర్నీ అయితే స్టార్ట్ అయింది. అమ్మమ్మని తీసుకురావడానికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఇది మా విలేజ్ అనమాట. మార్నింగ్ ఎంత ఫ్రెష్గా అండ్ విలేజ్ వ్యూ ఎంత బాగుందో చూడండి. మా ఊర్లో ఆటోలు నిండడం, ఆటో ఊర్లో నుంచి బయలుదేరడం అంటే పెద్ద టాస్క్. వరంగల్ నుంచి, హైదరాబాద్ నుంచి ఊరికి రావడం ఒక టాస్క్ అయితే విలేజ్ నుంచి బయటకు వెళ్ళడం ఒక టాస్క్. మై అమ్మమ్మ హోమ్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అమ్మమ్మ. బంగారం కాదే, నేను వచ్చినానే ఫస్ట్, నాతో మాట్లాడు. బాగున్నావా? బాగున్నా. ఇక్కడ కెమెరా చూడు. ఏం సంగతులు? ఏ పట్టు జీరో కట్టినాం. పోదామా ఇక? చలో పోదాంపా. బస్సు వచ్చింది ఇప్పుడే. బస్సులో మొత్తం పోరగాళ్ళే ఉన్నారు, కాలేజ్ పోయేటోళ్ళు. ముంగటి బస్సు యాక్చువల్లీ ఇది రాగానే అది వచ్చింది. 2 బస్సులు ఉంటాయంట కదా, ఫస్ట్ బస్, సెకండ్ బస్. సరే వెళ్దాం. టైం అవుతుంది కాదు. ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నావు అది చెప్పు. ఉట్టిగా అంటే బస్సులో ఎక్కొస్తలేదు, భయం అయిందా? మరి ఎట్లా? ఇప్పుడు దానికోసమే రమ్మన్నా. వినిపిస్తుంది, గట్టిగా మాట్లాడు. ఇప్పుడు వినిపిస్తుంది మైక్, నీ వాయిస్. నేనే రమ్మన్నా. నేను నాట్లో పట్నం నుంచి వస్తున్నాను కదా, వస్తానంటే ఇక మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేయాలి, ఇంటికి పోయినా మంచి ఫ్రెష్ అవుతాడని నేను అనుకున్నా. నీకు ఇక్కడ ఉండే ఇష్టం కాదు కదా. అట్లేదు అబ్బా, ఉండే ఇష్టం లేదా? అట్లా ఏం లేదు కానీ అయితే నిన్న నువ్వు వద్దన్నావని నేను రాలేదు. లేకపోతే జనగాంలోనే రైల్వే స్టేషన్ దిగి. అంతే, నాదే తప్పు పని. నీదే తప్పు పని, అంతే. సరే అయితే ఇప్పుడు తీసుకొని పోతాం. మా అమ్మమ్మని 3 రోజులు జాతరకి తీసుకొని వెళ్తున్నా కాకికొండలో. అండ్ వస్తావు కదా? వస్తా. ఎన్ని రోజులు అంటావు? ఏమో అక్కడ పోదా, పట్నం పోదాం. ఫస్ట్ అయితే జాతర చూస్తాం, సరేనా? ఓకే, డన్. మా అమ్మమ్మ నా కోసం టీ పెట్టింది, సో టీ తాగుదాం. ఓకే, అందరికి హాయ్ చెప్పు, సబ్స్క్రైబర్స్ కి హాయ్. ఇట్లా చెయ్యి. నమస్తే. చలో మా అమ్మమ్మని అయితే తోలుకొని పోతున్నా. అది చూడు ముందు ఎట్లా నడుస్తుందో. యూఆర్ లుకింగ్ ఫర్ బస్. సో ఫోకస్ కాదు, అమ్మమ్మ ఊళ్ళూరు నుంచి అమ్మమ్మని తీసుకొని వచ్చిన. గన్పూర్ లో ఉన్నాం. అండ్ బస్సెస్ అయితే చాలా రష్ ఉన్నాయి. అండ్ జాతరకి ఫుల్ రష్ ఉందన్నమాట. అండ్ మేము తాటికొండకి వెళ్ళిన తర్వాత మిగతావన్నీ చూపిస్తాం, ఏమేమి చేస్తాం అనేది. ఓకే, బాయ్ చెప్పు. బాయ్. చాలా రష్ ఉందని చెప్పు. అండ్ ఫ్రీ టికెట్స్. జాతరకి వెళ్తున్నారు కదా అందరూ, ఫుల్ రష్ ఉంది. అయితే మా అమ్మమ్మ మొత్తం ఫ్రీ టికెట్స్ అన్నమాట. ఫ్రమ్ చిటకోడూరు టు జనగాం టు గన్పూర్. ఇక్కడ తాటికొండకి వెళ్ళడానికి మాత్రమే అమౌంట్, అంత ఫ్రీ. అక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు ఒక్కడికే ఖర్చులు. మా మమ్మీ 200 ఇచ్చింది, అదే ఖర్చులు పెట్టుకుంటున్నా. 200 అంటే 200. ఓకే, డన్.
నెక్స్ట్ క్లిక్. మా అమ్మమ్మని తీసుకురాగానే మా అయ్య వెంటనే చూసి మనం బయటకు వెళ్ళాలని ఇక్కడ తీసుకొచ్చిండు. మేము ఈ ఆటను కూర్చి పండుగ చేస్తున్నాం అనమాట. సో ఈ ఆట దగ్గరికి వచ్చినాం. చూడు ఏడికి వచ్చినాం మనం, ఎక్కడికి వచ్చినాం? ఏంటిది అది? టైగర్. అమ్మో, జేజుకి దండం పెట్టు, పో ముందు పో. గైస్, మేము మా ఊర్లో ఉన్న ఎల్లమ్మ గుడికి వచ్చినాం అనమాట. అండ్ మా ఊర్లో ఏ పండగ కానీ ఏ జాతర జరిగినా కానీ ఫస్ట్ మేము ఇంట్లో కొబ్బరికాయలు కొట్టుకొని, టెంపుల్లో కొబ్బరికాయలు కొట్టుకొని, దేవుళ్ళకి కొబ్బరికాయలన్నీ మొక్కులు అప్పచెప్పేసుకొని జాతరకు కానీ ట్రిప్కి కానీ ఎట్టని వెళ్తాం అనమాట. సో అందులో భాగంగా ఈరోజు మేము సమ్మక్క జాతరకి అండ్ మా అల్లుడికి, కోడలికి, మా అక్కకి ఎత్తు బంగారం జోకిస్తున్నాం కాబట్టి ఎల్లమ్మ గుడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టేసి మొక్కులు అప్పచెప్పేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. మా చెల్లి, మా డాడీ, నేను ముగ్గురం వచ్చేసినాం. హాయ్ చెప్పు ఇది చూపి. హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో థ్యాంక్ యూ. ఇదంతా మా గుడి అనమాట. అక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్, ఇటు పక్కన వచ్చేసి కంఠమహేశ్వర స్వామి దేవుడు. అండ్ ఇది మొత్తం టెంపుల్ అనమాట. సిరియాల గౌరమ్మ ఆపోజిట్. ఓవరాల్గా మళ్ళీ ఒకసారి మంచి వ్లాగ్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఈ వ్లాగ్ చూసేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఇక్కడ వచ్చేసి వనం మైసమ్మ. మా డాడీ కొబ్బరికాయ కొట్టేసిండు ఆల్రెడీ. వనం మైసమ్మ కంఠమహేశ్వర స్వామి వాళ్ళ వైఫ్ అనమాట. ఇక్కడ యాక్చువల్లీ ఎల్లమ్మ దేవాలయం అనేది వనంలో ఉంటది. సో వనం మైసమ్మ అని పేరు ఈమెకి. సో పెద్దమ్మ గుడి అండ్ మా ఎల్లమ్మ టెంపుల్ పక్క పక్కనే ఉంటాయి అనమాట. ఇది పెద్దమ్మ గుడి. హాయ్ చెప్పు ఫ్రెండ్స్, హాయ్ చెప్పు వీడియోలంతా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, బాయ్. పెద్దమ్మ గుడి మా విలేజ్ కి ఎంటర్ అవుతుంటే హైవే పక్కనే ఉంటది, మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయి టెంపుల్స్. మా విలేజ్ కి ఎంట్రన్స్ ఇది మెయిన్ హైవే, మెయిన్ రూట్ టు విలేజ్. పక్కనే ఎల్లమ్మ టెంపుల్, పెద్దమ్మ టెంపుల్. అదో వెనక్కి కనిపిస్తుంది మా తాటి కొండ గుట్ట. జేజే దండం పెట్టు. దండం పెట్టు షాంచి, దండం పెట్టు. జేజే దండం పెట్టు. కాలు కలుతుంది. పెద్దమ్మ టెంపుల్. ఇది మా విలేజ్ హై స్కూల్ అనమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే దుర్గమ్మ గుడికి వెళ్తాం. రీసెంట్ గానే అమ్మవారిని ప్రతిష్ఠించారు. సో అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంటికి వెళ్తాం. ఓకే. గ్యాంగ్ హాయ్ చెప్పరా చిన్న. చూడు సోనక్క ఇంటికాడ ఉన్నట్టుంది. అన్ని దేవుళ్ళ దగ్గర కొబ్బరికాయలు కొట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఏడికి వెళ్తున్నాం రా? ఏడికి వెళ్తున్నాం? ఏడికి పోతున్నాం? ఇంటికి. ఏమంటుంది? ఇగో ఉంది. ఎటు ఎత్తుకుపోయినాం రా మేము?
హాయ్ చెప్పు. చెప్పా కదా ఎత్తు బంగారం జోకడానికి ఇంట్లో నుంచి అయితే బయలుదేరుతున్నాం. అయితే మా ఊర్లో టెండర్ పడతారనమాట. మా ఊర్లో ఎన్ని రోజులు జాతర జరుగుతుందో జాతర స్టార్టింగ్ నుంచి 1 మంత్ ముందు నుంచి అండ్ 1 మంత్ పండుగ అయిపోయిన తర్వాత అప్పటి వరకు టెండర్ పట్టిన వాళ్ళ దగ్గరనే ఎత్తు బంగారం జోకేయడం కానీ బంగారం తీసుకోవడం జరుగుతుంది. సో మా ఇంట్లో నుంచి మా అత్తయ్యలు, మా పిన్నిలు, మా అత్తయ్య వాళ్ళు, ఇంకా ఆ ఇంటి పక్కన వాళ్ళు, చుట్టాలు అందరు కలిసి ఎత్తు బంగారం జోకియడానికి పోతున్నాం. మా కోడలికి, అల్లుడికి, మా అక్కకి ఎత్తు బంగారం. నా ఎత్తు బంగారం మేడారంలో అక్కడే జోకిచ్చేసి అక్కడే మొక్కులు అప్పచెప్పేసినాం అనమాట. ఇదో మా అక్క ఎత్తు బంగారం జోకే ముందు ఆ తరాజుకి, ఆ తూకానికి బొట్లు పెట్టి అమ్మవారికి ఎట్లయితే మనం అలంకరించుకుంటామో బొట్లను అట్లా అలంకరించేసి ఆ తరాజులో మా అక్క, మా అల్లుడు, మా కోడలు కూర్చొని ఎత్తు బంగారం జోక్కుంటారు. తరాజుని మనం అలంకరించుకున్న తర్వాత ఎత్తు బంగారం జోకడం స్టార్ట్ చేస్తారనమాట. ఇదో మా అక్క పోయి ఎత్తు బంగారం జోకించుకోవడానికి తరాజులో కూర్చుంటుంది. మా అల్లుడు, మా కోడలు ఇద్దరు కూడా మా అక్కల్లో కూర్చొని ఎత్తు బంగారం జోక్కుంటారు. అండ్ వాళ్ళు అందాదా ఎన్ని కిలోలు ఉంటారో మీరేమైనా గెస్ చేయగలిగితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ మధ్య సమ్మక్క సారక్క జాతరకి పోయే ముందు ఎత్తు బంగారాలు జోకేటప్పుడు మొత్తం బంగారం కాకుండా ఏదైతే మనం బెల్లాన్ని బంగారంగా భావిస్తామో మొత్తం బెల్లం జోకియకుండా కొంతమంది చక్కెర అట్లా జోకించుకుంటున్నారు. అది పెద్ద తప్పని నేను చెప్పలేను, కాకపోతే అట్లా మంచి అవుతుంది, చెడు అవుతుంది. సో మీరు జోకించుకునేటప్పుడు మొత్తం బంగారం జోకియడానికి ట్రై చేయండి. ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత జోకించుకుంటాము ఎందుకనేసి మా అక్క, మా మమ్మీ, మా ఫ్యామిలీ డెసిషన్ మొత్తం బంగారమే, బెల్లమే జోకిద్దామని డిసైడ్ అయ్యి బంగారమే జోకిచ్చేసినాం మా అక్కకి, మా అల్లుడికి, మా కోడలికి. అని చెప్పినా కదా, మీరు వాళ్ళకి వెయిట్ గెస్ అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎత్తు బంగారం జోకించుకున్నాక అయిపోయిన తర్వాత మా మమ్మీ, మా డాడీ కలిసి మా అత్తయ్యని, మా మామయ్యని, మా బావని పిలిచేసి ఒక ఫోటో సెషన్ చేసిర్రు అనమాట. తర్వాత వాళ్ళు కూడా ఫొటోస్ దిగి ఎత్తు బంగారం అనే కార్యక్రమాన్ని పూర్తి చేసిర్రు. ఇదో చూడండి, మా డాడీ, మా మమ్మీ కూడా ఫోటో క్లిక్ చేసుకుంటున్నారు. మా మమ్మీకి సంబరం అనమాట ఫోటోలు దిగడం కానీ, ఇట్లాంటి మెమోరీస్ ని దాచిపెట్టుకోవడం అంటే చాలా ఇష్టం మా మమ్మీకి.
ఇంకా ఎత్తు బంగారం మొత్తం జోకిన తర్వాత ఒకరికొకరు ఎవరైతే మాతో వచ్చిరో, మా పిన్నిలు, మా అత్తయ్యలు, మా నానమ్మలు, తాతయ్యలు ఎవరైతే వచ్చిరో వాళ్ళకి ఒక్కొక్క బుట్ట వాళ్ళ నెత్తిపైన ఎక్కిచ్చి ఇంటి దాకా మోసుకొని వెళ్ళిపోతాం. చూడండి మా అల్లుడు కోడలు కూడా బుడ్డి చేతులతోటి చిన్న చిన్న బుట్టలు ఎత్తుకొని ఎంత హ్యాపీగా లాంటి ఒక డివోషనల్ లుక్ వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. దే ఫీల్ హ్యాపీ అండ్ మా అక్క బావ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎత్తు బంగారాలందరికీ ఎత్తిన తర్వాత ఒకరికొకరు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎత్తు బంగారాలు ఇంటికి తీసుకొచ్చి ఒక్కొక్క బుట్టని బొట్లు పెట్టి అలంకరించి పువ్వులు పెట్టి ఇంట్లో పూజ చేసుకొని వచ్చిన ముత్తైదులకి బంగారం పంచడం ఆనవాయితీ. చూడండి మా నాన్నమ్మ వాళ్ళు ఎంత మంచిగా అలంకరిస్తున్నారో బెల్లం బుట్టల్ని, బంగారాన్ని బొట్లు పెట్టేసి అన్ని ఒక పక్కకు పెట్టేసిన తర్వాత అమ్మవారికి బియ్యం పోయడం కానీ, పూలు అలంకరించడం కానీ, దీపారాధన చేయడం కానీ, యాటను కోయడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు ఇంట్లో. ఇంట్లో పూజ చేసి స్టార్ట్ చేసిన తర్వాత మా డాడీ నేను కలిసి ఇక యాటపిల్లని తీసుకొచ్చి యాటపిల్లకి దండ అట్లనే బొట్లు పెట్టి అలంకరించేసి యాటపిల్లకి దండ నేను కుచ్చి మరీ చెప్పిన దండేసి యాటపిల్లని కొయ్యాలి అది ఇదని. సో యాటపిల్లకి దండేసి దృశ్యం వీడియో చూడొచ్చు. థ్యాంక్ యూ మా అక్కకి వీడియో తీసినందుకు. అంతా అలంకారం అయిపోయిన తర్వాత బుట్టాలన్నిటికీ బొట్లు, పువ్వులు, అట్లనే అమ్మవారికి బెల్లము అన్ని సమర్పించుకున్న తర్వాత ఇగో ఇది మా డివోషనల్ రూమ్, దేవుడి రూమ్. ఇగో చూడండి యాటపిల్లని రెడీగా పెట్టినాము. ఎప్పుడు జడితిస్తే పర్మిషన్ ఇస్తే ఎప్పుడు కోద్దామన్నట్టు రెడీగా ఉన్నారు మా డాడీ అండ్ ఇంకా కోసేవాళ్ళు. ఇగో జడితిచ్చే ప్రోగ్రామ్, జడి తీయడము అంటే ఒకలాంటి పర్మిషన్ మేక దగ్గర నుంచి తీసుకోవడం. అది ఒళ్ళంతా పులకరించి ఇట్లా అని జడితిచ్చింది అనుకో, అదొక లాంటి సాటిస్ఫాక్షన్ అన్నమాట, పర్మిషన్ ఇచ్చినట్టు కోయడానికి. మేక జడి తీయడానికి చాలా పెద్ద టైమే తీసుకుంది అండ్ ఏమైనా చెవులే ఇలా కొడుతుంది. బాడీ మొత్తం పులకరిస్తేనే పర్మిషన్ ఇచ్చినట్టు భావించి మేము కోయడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో అప్పటి వరకు వెయిట్ చేసి మా నాన్నమ్మ వచ్చేసి ఒక డైలాగ్ అన్నదనమాట, అన్ని మంచిగుండి మళ్ళీ వచ్చే సంవత్సరానికి నా మనవాడికి జాబ్ వస్తే సెట్ అన్ని చేసేస్తాం, పెద్ద పండుగ చేస్తాను మొక్కగానే జడితిచ్చింది అనమాట. ఇగో ఈ దృశ్యం ఏంటంటే ఎత్తు బంగారం జోకిన తర్వాత ఇంటికి ముత్తైదుల నుంచి బంగారం అనగా బెల్లాన్ని, కొడుకల్ని ముక్కలు చేసి పంచే కార్యక్రమం అనమాట. చలో యాటన్ గోస్ట్ అయిపోయింది. ఇగో మా ఊర్లో మాకు తెలిసిన అన్నయ్య యాటన్ కోస్తున్నాడు, స్కిన్ తీసేస్తున్నాడు. కాపీరైట్ వస్తే నేనేం చేయలేను. ఇది హైలైట్ ఆఫ్ ద ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. నేను తలకాయ కాపడం ఇట్స్ మెరాకిల్. మా అత్తయ్య వాళ్ళు అందరు షాక్ అయ్యారు. తలకాయ నీట్ గా కాపిన ఫస్ట్ టైం అండ్ నాకు ఆ పని తెలియదు అండ్ నేను ఎప్పుడు చూడలేదు. సో మా అక్క వీడియో తీసి మా అక్క చాలా హెల్ప్ చేసింది అనమాట. సో ఇది కూడా ఒక మంచి మెమొరీ అని యాడ్ చేసిన. ఫస్ట్ టైం నా ఓన్ గా నేను తలకాయ నీట్ గా కాపి కొట్టించిన అనమాట.
వంట కార్యక్రమాలు మా అమ్మమ్మ వంట చేస్తుంది, మా అత్తయ్య మా అమ్మ అందరు కలిసి వంట చేసారు. మా అత్తమ్మ మాత్రం బోటి బాగా చేసింది, సంపీసి పెట్టిన నేనైతే. నైట్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మేము మా ఊరి జాతర దగ్గరికి వెళ్ళిపోయినాం అనమాట. అక్కడ పిల్లి వచ్చే రోజు, సారక్క గద్దెల మీదకి వచ్చే ప్రోగ్రామ్ నడుస్తుంది. సో చూసి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఊరి యాదవులు డోలు సప్పుడుతోటి అమ్మవారిని గద్దెల మీదకి ఆహ్వానిస్తున్నారు. ఆట పాటలతో అమ్మవారు గద్దెల మీదకి తీసుకొచ్చిరనమాట. అమ్మవారిని గద్దెల మీదకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. చూడండి ఎంత ఆ సౌండ్ కి అసలు ఒకలాంటి ప్రపంచానికి వెళ్ళిపోతాం. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ ఫెస్టివల్, ఆల్ ఓవర్ ద ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సప్పుడికి, ఆ దరువులకి, ఆట పాటలకి అమ్మవారిని తీసుకురావడం, ఇట్స్ ఒకలాంటి వైబ్రేషన్ తీసుకొస్తుంది బాడీలో. చూసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అమ్మవారి గద్దెల మీదకి వచ్చిన తర్వాత నేను, మా అత్తయ్య, మా ఫ్యామిలీ అంతా కలిసి గద్దెల మీదకి వెళ్ళి అమ్మవారిని మొక్కేసి అమ్మవారి ఆశీస్సులు పొందినాము. అండ్ నాతో పాటు మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నా మనస్ఫూర్తిగా బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను కోరుకుంటున్నా. అండ్ ఎప్పుడు హ్యాపీగా సంతోషాలతో మీ లైఫ్ నిండిపోయి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ దృశ్యం నా లైఫ్ లో మర్చిపోనేది. మా డాడీ తల వంచి అమ్మవార్ల దగ్గర మొక్కడం ఫస్ట్ టైం నేను చూసిన. అండ్ వెరీ హ్యాపీ. దీని గురించి ఎక్కువ మాట్లాడాలనుకోవట్లే. అండ్ లాస్ట్ కి అంత అయిపోయిన తర్వాత మా మమ్మీ వాళ్ళని ఆటోలో ఎక్కిచ్చేసి పంపించిన తర్వాత మా డాడీ ఒక 1/2 kg జిలేబీ కొనిచ్చి జాతరలో మొత్తం తిప్పేసి జిలేబీ తినుకుంటా నేను మా డాడీ ఇంటికి బయలుదేరినాం అనమాట. హియర్ ద వ్లాగ్స్ ఎండ్ అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి. ఇట్లనే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ మా డాడీ నా వీడియోస్కి చాలా సపోర్ట్ చేస్తున్నాను. అండ్ మా డాడీకి థ్యాంక్ యూ. అండ్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.